సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లాలగడ్డలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నెల 7వ తేదీన అనుమానాస్పద స్థితిలో విద్యార్థి వివేక్ మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రిన్సిపాల్ను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, పోలీసుల విచారణలో మృతికి గల కారణాలు బయటపడతాయన్నారు. విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. మృతిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారన్నారు. విద్యార్థి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచన చేస్తున్నామన్నారు. అదేవిధంగా హాస్టల్కు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేణరాజు, కిషోర్, రమేష్ నాయక్, మహేందర్, రాజు పాల్గొన్నారు. మనం ఇప్పుడు హుస్నాబాద్ నుండి హనుమకొండ పోయేటువంటి రోడ్లో పోతారం గ్రామం శివార్లో, ఉమ్మాపూర్ శివార్లో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాం. ఈ స్కూలు గతంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అని హుస్నాబాద్లో ఎర్రగుంటలు ఉంటుండే, అక్కడికి వెళ్ళి ఇక్కడికి చేంజ్ అయింది, ఇక్కడికి మార్చబడ్డది. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సభ్యులకి రాష్ట్ర బాధ్యులుగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజుల్లో ఇది 5 ఎకరాలు కేటాయిస్తే అప్పుడు ప్రవీణ్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉండే. ఆ కేసు సరిపోయి 10 ఎకరాలంటే వీరబ్రహ్మేంద్ర సాబ్ కలెక్షన్ ఉండే 7.5 ఎకరాలు తోటి దీన్ని ఏర్పాటు చేశారు. చాలా మంచి బిల్డింగ్ కట్టారు. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఒక 5-6 నెలల క్రితం మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాటర్ ప్లాంట్ కూడా అంత గతంలో ఇచ్చింది, అది ఫెయిల్ అయిపోతే, అది ఖరాబ్ అయిపోతే అలా వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో 430 మంది దాకా పిల్లలు చదువుతూ ఉంటారు. ఇందులో స్టాఫ్ కూడా ఒక 40 మంది ఉంటారు. ప్రిన్సిపల్ మేడం గారు, ఇంకా అవుట్సోర్సింగ్ ఉంటారు. ఇలా ముఖ్యంగా ఆ బాబు 7వ తారీఖు నాడు చనిపోయిండు. వివేక్ సనాదుల విక్రమ్, సనాదుల వివేక్. ఆయన చనిపోయిన స్కూల్ రూమ్ కాడికి కూడా మేము పోయినాం. ఆ సంఘటన చూస్తే అదొక ప్రమాదవశాత్తు జరిగింది, లేకపోతే తనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేటట్టుగా లేదు. దీని మీద నేను పూర్వాపరాలు బాగా లోతుగా మాట్లాడే ఆలోచన ఈ సందర్భంగా చేయను, ఎందుకంటే ఇది పోలీస్ విచారణలో ఉంది. తర్వాత పిల్లల తల్లిదండ్రులకు కూడా, ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా చాలా బాధాకరమైన విషయం జరిగింది. ఆ పిల్లాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మరి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగిందని అంతా విచారణలో బయటకు వస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీద పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ మేడం, ఇంకా అంతకన్నా ముఖ్యంగా మన ఎమ్మెల్యే మంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. చేసే విషయాలు కూడా కొన్ని సందర్భాలలో ప్రెస్సుల్లో లేకపోతే ఓపెన్గా చెప్పేటట్టున్నాయి. ప్రత్యేకంగా ఆ పిల్లని చనిపోవడం ఎట్లా జరిగింది అనే దాని మీద ఇంకా చాలా జరగాలి. దాంట్లో హెల్త్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఉస్మాన్ సూపరింటెండెంట్ సాబ్తో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా వారి అభిప్రాయాలు, ఆ పిల్లని గొంతుకు ఆ తాడు దించిన తీరు, దాని మీద తను కూడా ఒక సీనియర్ డాక్టరు సూపరింటెండెంట్, వారు కూడా చాలా అనుమానాలు చెప్పడం జరిగింది. మన పోలీసు ఎస్పీ గారు, సిపి గారు ఆ లెవెల్లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీని పట్ల లేట్ అవుతుంది అని అనే వరకు మనకు కూడా అరే ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనే ఒక ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన మీద మనకు కూడా కొన్ని అభిప్రాయాలు మాట్లాడతాం. సరే, ఇది మాట్లాడినా తప్పులేదు, ఎందుకంటే అది ఒక కుటుంబంలో ఒక బాబు చనిపోవడం అనేది తిరిగి రాని సమస్యగా, తిరిగి రాని లోటుగా జరిగింది. ఇంకా ఈ పిల్లలందరూ తల్లిదండ్రులను ఇక్కడ పంపాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా మేము చూసినాం, మనం చాలామంది రాజు కానీ, కిషోర్ కానీ, మహేందర్ కానీ, విలేకరులు కానీ అందరూ వచ్చినాం. ఇట్లా చాలామంది వచ్చినాం. కూడా రాజ్ కుమార్ వచ్చినాం. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చినాం. ముఖ్యంగా పిల్లలు రాత్రి 11-12 గంటలకు కూడా మెయిన్ గేట్ ఏమో చాలా భద్రంగా ఉన్నది, అలాగే పోయేటట్టు లేదన్నట్టు అభిప్రాయం ఉంది. కానీ ఒక 4-5 ప్లేస్లకు వెళ్ళి కాంపౌండ్ వాళ్ళ కిందికి ఉండి పోయడానికి అవకాశం ఉన్నది. రాత్రి 11-12 గంటలు పిల్లలు కూడా బయట పోయి కొంత బయట తిరుగుతాను అనేటువంటి అభిప్రాయం చెప్తాను. ఏది ఏమైనా
పిల్లలను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది, ప్రిన్సిపాల్ ఉంది, స్టాఫ్ ఉంది. మా కొడుకు మరి ఎట్లా చదువుతాడు, మనం చదువుతలేడా, మరి ఆ స్కూల్లో ఆ కాలేజీలో ఏమైనా ఇబ్బంది కలిగిస్తాడా అనే అభిప్రాయం ఒక పేరెంట్గా మనకు కూడా ఉంది. మనకు ఉన్న బాధ్యతను మన స్టాఫ్ ప్రిన్సిపల్ గారు కూడా మనకు చెప్పాలి. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ పేర్లు కూడా కొంతమంది ఐడెంటిఫై అయినాయి, కొంతమంది గుర్తించబడ్డాయి. ఆ పిల్లలకు కూడా ప్రత్యేకంగా శిక్షణను, లేకపోతే వాళ్ళకు క్లాసు, లేకపోతే వాళ్ళకు కొద్దిగా మార్పు విషయంలో కౌన్సిలింగ్ కూడా చేయాలి. చేస్తే వాళ్ళు చదువుకుంటే సంతోషం. చదువుకో అట్లనే ఉంటామంటే వాళ్ళకు వేరే స్కూల్కైనా షిఫ్ట్ చేయాలి. ఒకరి నుంచి ఏదో కాలుకో చెవుకో ఏలుకో ఒక క్యాన్సర్ అయిందంటే అది మనం అసలు అయితే మొత్తం బాడెంత అవుతుంది. 2-3 పిల్లలతోని మొత్తం ఇంత పెద్ద స్కూలు కూడా ఆకతాయిగా, లేకపోతే పిల్లలంతా ఆవేశంగా మారిపోతే ఇన్స్టిట్యూషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రభుత్వం డబ్బులు పెట్టి మళ్ళీ ఇప్పుడే ఈ మధ్యనే తంగలపల్లి కాడ కూడా పెద్ద మన ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తుంది 20 ఎకరాలలో. అంటే మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు మంజూరు చేయాల్సినటువంటి ఆ స్కూలు 20 స్కూళ్ళలో మనకు వచ్చింది. 100 కోట్ల రూపాయల స్కూల్ పెట్టి చదివించే స్కూల్. మరి అంతా చదివించే స్కూల్ పెట్టినాక అది ప్రాపర్గా పిల్లలకు ఇలా చదువుకునేటువంటి పిల్లలు కొద్దిగా వర్కింగ్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఉంటారు, వ్యవసాయం చేస్తారు, పేదోళ్ళు ఉంటారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు కూడా కొద్దిగా శ్రద్ధ చేసి మనమంతా వాళ్ళను అది చేయాలి అని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు మేము ప్రిన్సిపల్ గారితో కొంచెం స్టాఫ్తో మాట్లాడినాం. వీళ్ళ దగ్గర కూడా చాలా గవర్నమెంట్ గైడ్లైన్ ఉంది. అవన్నీ పేపర్లలో బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా కొంత బాగలేదు. అవన్నీ కూడా మా సలహాలు సూచనలు చెప్పినాం. రాబోయే 2-3 రోజులలో మంత్రి గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, హైదరాబాద్లో ఆఫీసర్లు వస్తారు. అందరూ వచ్చి ఈ సంఘటన మీద దర్యాప్తు జరుగుతుంది. దాని ప్రాణం బతికేయలేరు కావచ్చు, అది మాత్రం 100% నిజం. కానీ ఆ కుటుంబానికి ఏం సాయం చేయవచ్చు ప్రభుత్వం పక్షాన, ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సేమ్ టైం ఈ ఇన్స్టిట్యూషన్, ఈ స్కూల్ ఆవరణ, స్కూల్లో పెట్టే భోజనాలు, స్కూల్లో ఉండే మినిమం సౌకర్యాలు ఎట్లుండాలనే దాని మీద గవర్నమెంట్ పై అధికారులు కూడా ఆలోచన చేస్తారు, వీళ్ళతో చేపిస్తారు. అందాక వీళ్ళు కూడా 4-5 రోజులు అవుతుంది. ఇంకా వీళ్ళు సీరియస్గా కొంత ఉన్న ఏర్పాట్లను మనం క్లియర్గా చేసుకోవాలి అనేటువంటి దాంట్లో కొంత వెనుకబడ్డారు. దాన్ని కూడా ఇప్పుడు మేము పోయినాక అన్ని క్లియర్ చేసుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా 2 అంశాలు ఉంటాయి దీంట్లో. ఇలాంటి జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరగాలి, అది ప్రాపర్గా న్యాయం జరగాలి. ఇంకొకటి ఇంట్లో ఉండేటువంటి సౌకర్యాలు మిగతా పిల్లలకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ప్రభుత్వ పక్షాన ఉన్న నిబంధనలు పాటిస్తూ స్టాప్ చేయాలి. సేమ్ టైం ఇంకేవలన్నా పిల్లలు కొద్దిగా ఆకతాయిగా తయారైన పిల్లలను కూడా సెపరేట్ చేయాలి. లేకపోతే వాళ్ళను ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి పంపించాలి. అట్లయితేనే ఈ స్కూల్ సెట్ అవుతుందని నా అభిప్రాయం. నేను కూడా ఒక ఓల్డ్ హాస్టల్ స్టూడెంట్ను కాబట్టి నాకు కూడా కొద్దిగా దీని పట్ల పరిజ్ఞానం ఉన్నది. కాబట్టి ఈ అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.